గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం 5 లక్షల్లో నిర్మించవచ్చని చెప్తుంది, కానీ బయటేమో ఖర్చు పెరుగుతుంది అంటున్నారు. అసలు 5 లక్షల్లో ఇల్లు పూర్తి ఎలా చేయాలో కొంచెం క్లియర్గా వివరిస్తారా? తప్పకమ్మ. ఇప్పుడు ప్రభుత్వము 5 లక్షల్లో 400 సెప్టెంబర్లో కట్టడానికి మంచి నమూనాను తయారు చేయడం జరిగింది. ఆ నమూనా దృష్టిలో పెట్టుకొని మనం అందరు బెనిఫిషరీలందరూ కూడా మేము చెప్పిన పద్ధతిలో కట్టుకుంటే తప్పనిసరిగా 5 లక్షల రూపాయలు పూర్తి చేయొచ్చు. అది ఎలా అంటే ఓపెన్ ఫౌండేషన్, మనం పూర్వకాలంలో ఓపెన్ ఫౌండేషన్తో కట్టుకునే వాళ్ళము ఫౌండేషన్ని, ఆ రకంగా కట్టుకోవచ్చు. అలాగే షార్ట్ కాలమ్స్, అంటే కాలమ్స్ని ఓన్లీ ప్లింత్ బీమ్ వరకే కట్టుకొని అక్కడ వరకే కాలమ్స్ పైకి పోకుండా చూసుకొని వాల్స్ అన్నిటిని కూడా శాండ్ సిమెంట్ బ్లాక్స్తోని వాల్స్ కట్టుకోవడము. తర్వాత స్లాబ్స్ కూడా ఏరియా పెరగకుండా తర్వాత ఓన్లీ 12 mm 10 mm రాడ్ ఉపయోగించేసేసి ఈ పద్ధతులను కనుక పాటించేసేస్తే మనం ఇన్నోవేటివ్ టెక్నాలజీని కూడా మేము ఇట్లాగే కట్టడం కోసం ప్రతి మండలంలో కూడా ఒక మోడల్ హౌస్ని కట్టడం జరిగింది. 5 లక్షలు 400 సెప్టెంబర్నే కట్టి ఆల్ బెనిఫిషరీస్, సెలెక్టెడ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేసి మీరు 5 లక్షల రూపాయల్లో కట్టొచ్చు అని చెప్పి ఆ నమూనాను కూడా చూపించడం జరిగింది. ఇదే కాకుండా టెక్నాలజీలో కూడా సియర్ వాల్ టెక్నాలజీ, అదేవిధంగా ఫిల్లర్ రూపింగ్ టెక్నాలజీస్, అట్లాగే షార్ట్ కాలం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇంకా మేము ఏం చేసామంటే మేస్త్రీలని, మండలానికి ఒక 2 మేస్త్రీలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీ మీద ఎట్లా కట్టొచ్చు, కాస్ట్ రెడ్యూస్ చేసుకుంటూ ఎట్లా కట్టొచ్చు అనేది న్యాక్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే గ్రామానికి 2 మేస్త్రీలని జిల్లా లెవెల్లో న్యాక్ సెంటర్లలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 900 మంది మేస్త్రీలను కూడా 5 లక్షలలో మనం 400 సెప్టెంబర్లో ఎట్లా కట్టుకోవచ్చు అనేది కూడా చేయడం జరిగింది. ఎట్లా మనం కాస్ట్ రెడ్యూస్ చేసి ఎట్లా కట్టుకోవచ్చు అనేది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.